అలాగే సహోదరులకు, అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఈ బైబిల్ తరగతిలో పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ బైబిల్ తరగతిలో యేసు వారి యొక్క జీవిత చరిత్రను చదువుతున్నాం. యేసు వారి యొక్క జీవిత చరిత్ర యేసు జీవిత చరిత్రలో మనం రోమన్ నెంబర్ 1లో యేసు శరీరధారిగా రాకమునుపు లేదా శరీరధారిగా రాకమునుపు యేసు ఆ సంగతి తెలుసుకున్నాం. 2 శరీరధారి అయిన యేసుక్రీస్తు శరీరధారి అయిన యేసుక్రీస్తు అనే ఈ పాయింట్లో 2 విషయాలు లేకపోతే 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే యేసు శరీరధారిగా ఎందుకు వచ్చాడు, అది మొదటి విషయం నేర్చుకున్నాం. 2 ఎదరికి వచ్చాను బ్రదర్, లేకపోతే ఆ చైరట వేసేయండి, వదిలేండి అయిపోయింది. ఆ తర్వాత శరీరధారిగా రాకమునుపు లేకపోతే శరీరధారిగా ఎందుకు వచ్చాడో ఆ వంశావళి చెప్పాడు. శరీరధారిగా రాకమునుపు జరగవలసిన కొన్ని కార్యాలు అవి జరిగిన తర్వాత 3వ పాయింట్ యేసు జననం. గత వారం యేసు జననం గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీలైతే ఈ పాయింట్ చదువుదాం మన సమయాన్ని బట్టి. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు. ఎవరైనా ఒకరు చదవండి. ఆ దేశంలో కొందరు చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే నా దూత భయపడబడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఈ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో పుట్టబడి ఒక గుడ్డలో పండుకొని మీరు చూచదురని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు దానికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రం చేయించున్నది. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మన కొరకు తెలియజేయించి ఉన్నారు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమరండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పట్టుకొనిన శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియా మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నది. అంతగా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని అన్నవాటిని గురించి దేవుని మహిమ పరచుచు
స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళి. చాలు. యేసు ప్రభు జన్మించారు. జన్మించిన తర్వాత ఈ వర్తమానాన్ని మొదట ఎవరికి తెలియజేయబడింది? గొర్రెల కాపర్లకండి. అంటే సామాన్యులకి తెలియజేయబడిందండి. అది ఇక్కడ ఈ పేరలో గొర్రెల కాపరులు శిశువును దర్శించుట. అప్పుడు అది ఎలా జరిగింది? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా, అంటే కాపర్లు అంటే పశువుల కాపర్లు అండి. పశువుల కాపర్లు మందను కాస్తున్నారు. ఏ సమయం అది? రాత్రి సమయం. అప్పుడు ప్రభుదూత వారి ఎత్తుకు వచ్చి నిలిచెను. ప్రభుదూత అంటే దేవుని దూత, అంటే పేరు చెప్పబడలేదు, బహుశా గబ్రియల్ అయి ఉండొచ్చు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిది. అంటే ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే, దూత గొర్రెల కాపరులను దర్శించుట, లేకపోతే ప్రభు దూత దర్శనమిచ్చుట. అప్పుడు వారికి భయం వేసిందటండి. దేన్ని చూసి భయపడతారండి అంటే అక్కడ మాట ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారండి. అంటే ఆ మహిమ ఎలా ఉందో తెలియదు. అప్పుడు అది భయపడ్డారండి వాళ్ళు. అప్పుడు దూత చెప్తున్నాడండి, భయపడద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడండి. అంటే మీరు భయపడద్దు, నేను ఒక సువర్తమానం తెలియజేయడానికి వచ్చాను. సువర్తమానం అంటే ఏంటమ్మా? మంచి వర్తమానం. అప్పుడు ఎలాంటి మంచి వర్తమానం? సంతోషకరమైన సువర్తమానం. అంటే వర్తమానంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి దుఃఖాన్ని పుట్టించేది ఉంటుంది, ఒకటి సంతోషాన్ని కలిగించేది ఉంటుంది వర్తమానాలు. కానీ ఇక్కడ ఎలాంటి వర్తమానం అండి? సంతోషకరమైన సువర్తమానం. కొన్నిసార్లు సంతోషకరమైన వర్తమానాలు అందరికీ సంతోషకరమైనవి కావు, ఏదో కొంతమందికి మాత్రమే. ఇప్పుడు కుటుంబంలో ఏదైనా సంతోషకరమైన కార్యం జరిగింది, అది ఆ కుటుంబానికైనా వాడకట్ట అంతటిగా ఆ కుటుంబాన్ని వరకే. ఏదైనా దుఃఖకరమైన వర్తమానం వచ్చింది, ఒక కుటుంబంలో దుఃఖం వర్తమానం, ఆ దుఃఖం ఆ ఇంటికైనా మొత్తం ఊరంతటికినా. కానీ ఇక్కడ చెప్పే సువర్తమానం అమ్మా ప్రజలందరికీ. అక్కడ ఆ మాట వాడాడండి దేవదూత. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం. అంటే యేసుప్రభు వార్త, లేకపోతే యేసుప్రభు ప్రపంచానికి సంతోషకరాన్ని ఇచ్చే ఆయనండి. ఏదో లిమిటెడ్ పీపుల్కి కాదండి, ఏదో కొద్ది మందికి కాదండి. ఈరోజు ఎవరైనా సరే నేను ప్రభువుని నమ్ముకున్నాము అంటే దేనికి ఆపాదిస్తారండి దాన్ని? ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్నాము మేము అంటే, చర్చికి వెళ్తున్నాం అంటే దేనికి ఆపాదిస్తారండి? అర్థం కాలేదు. కులానికి ఆపాదిస్తారండి. ఈరోజు క్రిస్టియన్స్ అంటే ఇది దాని అర్థం, అది కులానికి ఆపాదిస్తారండి. యేసుప్రభు
ఓ వర్గానికి చెందిన వ్యక్తి, ఒక వర్గానికి చెందిన ఆయన, ఈ ప్రపంచానికి చెందిన ఆయన, ప్రపంచానికి చెందిన ఆయన అండి ఆయన. కానీ మనుషులకు అది తెలియక, మనుషులకి అది తెలియలేదంటే కొంత సాతాను చేసిన పని ఏంటంటే ఈ నాలాంటి అబద్ధ బోధకులను ఏర్పాటు చేసి మొత్తం యేసుప్రభు ప్రజలకు అర్థం కాకుండా చేసేసాడండి. ప్రజలకు అర్థమైతే యేసుప్రభు కాదన్న వాళ్ళు ఎవరండి? యేసుప్రభు వద్దనుకున్న వాళ్ళు ఎవరండి? అలా. కాబట్టి ఇక్కడ దూత ఏమంటున్నాడంటే ప్రజలందరికీ కలగబో మహాసువర్తమానం మీకు తెలియజెప్తున్నాను. అప్పుడు ఏంటా సువర్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏంటా సువర్తమానం అంటే అమ్మా ఆ రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు అంటే యేసు ప్రభు ఎవరండి? ఆ రక్షకుడు. రక్షకుడని మెన్షన్ చేశాడండి దేవదూత. రక్షకుడు అనే మాటకు అర్థం ఏంటండి? అమ్మా ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని సురక్షితమైన ప్రాంతాల్లోనికి, సురక్షితమైన స్థితిలోనికి నడిపించేవాడు. కాబట్టి రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసుప్రభు రక్షకుడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచానికి ఎలాంటి యేసుప్రభు తెలుసు అంటే స్వస్థతలు చేసే యేసుప్రభు తెలుసు, అద్భుతాలు చేసే యేసుప్రభు తెలుసు, దెయ్యాలను వెలగొట్టే యేసుప్రభు తెలుసు. రక్షకుడైన యేసుప్రభు ఎంతమంది తెలుసండి? అమ్మా తెలియదండి. ఆయన మనం రక్షించడానికి వచ్చాడు అన్న సంగతి తెలియదండి. మనం ప్రమాదంలో ఉంటే మనకు రక్షకుడు అవసరం, అలా రక్షించడానికి వచ్చిన రక్షకుడు అనే అర్థం కాలేదండి. దేవదూత చెప్తున్నాడు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? దావీదు పట్టణమందు అన్నాడండి. దావీదు పట్టణం అంటే ఏంటండి? బేత్లెహేము. దావీదు పురము అన్న బేత్లెహేం అండి. బేత్లెహేం అనే మాటకు అర్థం ఏంటండి? ఎవరికి తెలుసండి? రొట్టెల ఇల్లు. బేత్లెహేం అనే మాటకు అర్థం రొట్టెల ఇల్లు. అప్పుడు ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అర్థం అభిషక్తుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. అంటే యేసు క్రీస్తు అంటే రక్షకుడుగా అభిషక్తుడైన వాడు పుట్టాడు. మనల్ని రక్షించడానికి అభిషేకించబడిన వ్యక్తి యేసుప్రభు. అలాగే అప్పుడు వీళ్ళందరూ రక్షకుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని అంటే అప్పుడు దూత అంటున్నాడండి దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో పుట్టాడండి. ఎక్కడ చుట్టబడి ఎక్కడ పొరండు పెట్టారండి? ఆ పశువుల తొట్టులో పొరండు పెట్టారండి. అలాగే లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి రక్షకుడు పశువుల పాకలో పుట్టాడండి. పశువుల తొట్టులో పొరండు పెట్టారండి. యేసుప్రభు రాజు, ప్రభు అనే మాట వాడాడు. రాజు అయిన ఆయన ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో పుట్టాడండి. అలా అంటే ఆయన స్థానం, ఆయన స్థాయి అంత గొప్పదై ఉండి కూడా ఒక సామాన్యుడిగా ఆయన ఈ లోకాల్లోకి ప్రవేశించడం జరిగిందండి. ఇప్పుడు కొన్నిసార్లు మన స్థాయిని మనం తగ్గించుకోం. ఎక్కడైనా కానీ మన స్థాయిని మనం తగ్గించుకోవడానికి అహం అడ్డొస్తుంది. నేను ఇది అనుకొని మన ఉనికిని ఇప్పుడు ప్రదర్శించడానికి ట్రై చేస్తాం. నేను తగ్గను అని ప్రదర్శిస్తాం. అంతే కదండి. ఎవరైనా సరే మేము తగ్గేది లేదనే ఆ మాటతోనే బ్రతుకుతున్నారండి. ఎవరూ తగ్గట్లేదండి. సరే నువ్వు తగ్గద్దు. నువ్వు యేసుప్రభుని నమ్మావు. యేసుప్రభు నువ్వు నమ్మితే నువ్వు నమ్మిన యేసుప్రభు ఎన్ని తగ్గించుకున్నాడు? ఆయన ఎప్పుడైనా అసలు నేను ఎవరినంటే నా స్థాయి ఇది అని చెప్పాడండి ఎవరితోనైనా? అలాంటి వాడిని ఇలా వచ్చాను, అలాంటి వాడిని ఇక్కడికి వచ్చాను, అలాంటి వాడిని ఈ పాటలో పుట్టాను, అలాంటి వాడిని మీ మధ్య నివసించాను, నన్ను మీరు తృణీకరిస్తారా? నన్ను మీరు అంగీకరించరా
అని ఎప్పుడైనా యేసుప్రభు ఎవరైనా అన్నాడమ్మా? కానీ మనం ఎన్నిసార్లు అంటామమ్మా? అందుకే నేను ఎప్పుడు నా విషయంలో చెప్తానండి, నాకు యేసుప్రభు అర్థం కాలేదు, నాకు యేసుప్రభు అర్థం కాలేదు. అప్పుడు మీకు ఇదే ఆనవాలు. ఓ పుత్తిగుడ్డులో శిశువు చుట్టబడి పరుండు పెట్టుంటాడు, అదే మీకు ఆనవాలు. అప్పుడు అది వర్తమానం చెప్పిన తర్వాత 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, అంటే ఇప్పుడు దూతే కాదండి, ఎవరున్నారండి? పరలోక ఎవరండి? దేవదూతలండి, దేవదూతలండి. ఆ దేవదూతల సమూహం ఉందండి అక్కడ. ఆ సమూహం అంతా కలిసి ఒక స్తోత్రం చెప్తున్నారండి. ఏ స్తోత్రం అండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేస్తున్నారటండి. ఏమని స్తోత్రాలు చెల్లిస్తున్నారండి ఆ దేవదూతల సమూహం? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఇంకా ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎలా వచ్చిందండి సమాధానం అక్కడ? యేసుప్రభు ద్వారా. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? సమాధాన పరచడానికి వచ్చాడండి. ఎవరెవరితో? దేవునితో మనిషికి సమాధానం ఏర్పడటానికి. మనిషి దేవునితో సమాధానం పట్టడానికి, దేవునితో సహవాసం చేయటానికి, ఇంక దేనితో సమాధానం అండి? తోటి మనుషులతో సమాధానంగా బ్రతకటానికి. అలాగండి, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. అప్పుడు ఈ గొర్రెల కాపరులు వింటున్నారండి. ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారండి? ఆ దూతలు తమ ఎదురుండి పరమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. జరిగిన ఈ కార్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. అప్పుడు తెలియజేస్తే మనం ఏం చేయాలి? మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 2 గొర్రెల కాపరులు శిశువును దర్శించుట. ఆ దూత చెప్పిన మాటలు విని ఆ గొర్రెల కాపరులు అందరూ కూడా ఆ బేత్లెహేము వరకు వెళ్ళి ఆ శిశువుని దర్శించారట. అప్పుడు 17వ వచనంలో, వారు శిశువును చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. అప్పుడు యేసుప్రభు గురించి దూత ఏం చెప్పాడో ఆ మాటలు చెప్పారన్నమాట. ఎవరికి చెప్పుంటారండి? యోసేపు మరియలకు చెప్పారన్నమాట. అప్పుడు గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతి గురించి విన్న వారందరికి మిక్కిలి ఆశ్చర్యం వేసిందట. ఏమిటి ఆశ్చర్యం అంటే, పుట్టబోయిన ఈ శిశువు భవిష్యత్తులో ఏ కార్యం చేయబోతున్నాడు, ఈయన ద్వారా మనుషులకి. అయితే మరియా అంటే యేసుప్రభు తల్లి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. ఈ మాటలన్నీ తల్లి హృదయంలో ఉన్నాయన్నమాట. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని ఊర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంటే కన్నవాటిని విన్నవాటిని ఊర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేసి తిరిగి వెళ్ళారంటే ఎలాగండి? ఎలా స్తోత్రం చేస్తే ఎలా మహిమపరుస్తూ వెళ్ళారండి? అంటే ఆ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట అండి. ఆ విషయాల గురించి ప్రచురం చేస్తారన్నమాట అండి. అలాగండి, అలా దేవుని మహిమపరుస్తున్నారండి. మనం ఎవరికైనా
దేవుని గురించి చెప్పి దేవుణ్ణి ఎప్పుడైనా మహింపరిచామండి మనం? ఎవరు మాట్లాడలేదు, ఒక్క తలకే ఒగలేదు. ఎప్పుడైనా యేసు గురించి చెప్పి ఎప్పుడైనా దేవుణ్ణి మహింపరిచామా? ఎప్పుడైనా దేవుని సంకల్పం ఇతరులకు చెప్పి మనం దేవుని మహింపరిచామా? మనకు అది అర్థం కాలేదండి. ఆ పిచ్చి పట్టలేదండి మనకి, ఇంకేదో పిచ్చి పెట్టిందండి. దేవుని గురించి ఇతరులకు చెప్పే పిచ్చి పట్టలేదండి మనకి. యేసు గురించి ఇతరులకు చెప్పే పిచ్చి పట్టలేదండి మనకి. దేవుని సంకల్పాన్ని గురించి ఇతరులకు చెప్పే పిచ్చి పట్టలేదండి. పనికిమాలిన పిచ్చి అంతా పట్టిందండి. దాని గురించి గంటల గంటలు చెప్తామండి. అందుకే మన జీవితంలో దేవుని మహింపరిచేది కొద్దువైపోయిందండి. మనల్ని మహింపరచుకోవటమే. కానీ ఒక సామాన్యులకు అర్థమైంది, ఒక గొర్రెల కాపరులకు అర్థమైంది. వారు కన్నవాటిని విన్నవాటిని వాళ్ళు ప్రచురం చేసుకుంటూ వాళ్ళు వచ్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళింది. స్తోత్రం ఎలా చేసుకుంటారండి? అయ్యా, నువ్వు రక్షకుని లోకానికి పంపించావు, ఈ లోకానికి సమాధానం అనుగ్రహిస్తున్నావు, సంతోషకరమైంది, ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానాన్ని మీరు మీ కళ్ళారా చూడగలిగాం. అదండి అలా. అంటే ఒక సామాన్యులకి ప్రభు దూత యేసుని గురించిన సువర్తమానం అందించింది. అంటే బైబిల్లో ఏంటి, ఇప్పుడైనా సరే సామాన్యులు యేసు గురించి ఎక్కువ తెలుసుకుంటారా? జ్ఞానవంతులు ఎక్కువ యేసు గురించి తెలుసుకుంటారా? బీదవారైన వాళ్ళు ఎక్కువ యేసు గురించి తెలుసుకుంటారా? ధనికులు ఎక్కువ యేసు గురించి తెలుసుకుంటారా? అంతేనండి. సామాన్యులకు అర్థమైందండి యేసు ప్రభు, ధనికులకి అర్థం అవ్వాల, జ్ఞానులకు అర్థం అవ్వాల. అందుకే కొరింథీ పత్రికలో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను వ్యర్థం చేయటానికి లోకంలో బలహీనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేనండి. యేసు శిష్యులు కూడా సామాన్యులండి. అలా ఓకే. అప్పుడు గొర్రెల కాపరులు శిశువుని గురించి ప్రచురము చేయుట. గొర్రెల కాపరులు శిశువును గూర్చి ప్రచురం చేయుట. గొర్రెల కాపరులు దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేసి తిరిగి వెళ్ళుట. అంటే ఈ పేరాలో ఏముందన్నమాట అండి? గొర్రెల కాపరులు శిశువుని దర్శించటం. అది ఎలా జరిగింది? దూత గొర్రెల కాపరులను దర్శించటం, ఆ గొర్రెల కాపరులు దూత గొర్రెల కాపరులకు చెప్పిన ఆ శుభవర్తమానాన్ని బట్టి గొర్రెల కాపరులు శిశువుని దర్శించటం, శిశువుని దర్శించిన గొర్రెల కాపరులు శిశువుని గూర్చి ప్రచురం చేయటం, అప్పుడు తిరిగి వెళ్ళుచు దేవుని మహింపరుస్తూ స్తోత్రం చేయటం. అది ఈ పేరాలో. ఈ పేరాలో నీతి ఏమైనా ఉందామా? ఈ పాయింట్లో ఏమైనా నీతి ఉందా? గొర్రెల కాపులు శిశువును దర్శించడానికి పాయింట్లో ఏమైనా నీతి ఉందా అమ్మా? వినబడలేదు. దేవుడి గురించి మనం ప్రచురపరచాలి. అదండి. ఇంకేమన్నా బాబు నీతి? అమ్మా
అంటే అక్కడ ఓ మంచి పాయింట్ ఉందండి. యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు రక్షకుడు. యేసుప్రభు రక్షకుడు అయితే దేని నుంచి రక్షిస్తాడు మనిషిని? పాపం నుండి రక్షించేవాడండి. ఎవరు రక్షిస్తారు పాపం నుండి? ఎవరు రక్షించరు? యేసుప్రభు ఒక్కడే. అక్కడ మంచి మాట అన్నాడండి. యేసుప్రభు పుట్టుక లేకపోతే యేసుప్రభు మనుషులందరికీ సంతోషకరమైన వాడు, ఏదో కొంతమందికి కాదు. అంటే యేసుప్రభు అందరికీ అవసరం అండి. నేను ఎప్పుడో ఒకసారి సువార్త కూటంలో చెప్పానండి, సర్వలోకానికి యేసుప్రభు అవసరం, సర్వలోకానికి యేసుప్రభు అవసరం. ఆయన పుట్టుక అవసరం, ఆయన బోధలు అవసరం, ఆయన మరణం అవసరం, ఆయన మాదిరి అవసరం. ఇలాగా సర్వలోకానికి యేసుప్రభు ఎందుకు అవసరం ఆ సువార్త కూటంలో చెప్పానండి. యేసుప్రభు నిజంగా మనకు అవసరమా? అవసరం గుర్తించలేదండి ఇంకా లోక సంగతి ఏంటి నేనే గుర్తించలేదు యేసుప్రభు యొక్క అవసరం. ఓకే, అప్పుడు లూకా 2:21-51 ఈ పాయింట్. లూకా 2:21-51 వరకు ఎవరైనా చెప్పండి. ఆ శిశువులకు సులువు చేయబడిన ఎన్నో దినములు వచ్చినప్పుడు గర్భమంతైన పడకు దేవతలు చేత కట్టబడ్డారు. యేసు పేరు ఆయనకి పెట్టింది. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని ప్రయత్నించినప్పుడు ప్రతి పురుషుడు మొక్కల ప్రభువులకు ప్రతిష్ట చేయబడేవారు అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయనను ప్రభువులకు ప్రతిష్ఠించినప్పుడు ప్రభు ధర్మశాస్త్రమును చెప్పబడినట్టు గొప్పల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించినప్పుడు వారు ఆయన యెరూషలేముకు తీసుకుంటారు. యెరూషలేమునందు సుమేరును ఒక మనుషుడు, అతను నీతిమంతులను భక్తులనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడకొరకు మరణం పొందడానికి అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉంది. ఆత్మవశుడై అతను దేవాలయంలోకి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించినప్పుడు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లేదు. ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా ఈ భాగంలో ఇప్పుడు యేసుప్రభు బాల్యం, యేసుక్రీస్తు బాల్యం, అందులో ఒకటి శిశువుకు లేదా యేసుప్రభుకు సున్నతి చేయుట. శిశువునకు సున్నతి చేయుట యూదుల ఆచార ప్రకారం యూదులందరూ కూడా సున్నతి చేయించుకుంటారు. సున్నతి కూర్చుని నిబంధన ఎక్కడ జరిగింది? ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు సున్నతి కూర్చుని నిబంధన చేశాడు. రైట్. కాబట్టి ప్రతి ఇశ్రాయేలు ప్రతి మగవాడు సున్నతి చేయాలి. ఏ రోజునండి? 8వ రోజునటండి. 8వ రోజున సున్నతి చేయాలి. 8వ రోజుకి ఎందుకు సున్నతి చేస్తారు?
దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా? 8వ రోజు ఎందుకు సున్నతి చేస్తారు? మొదటి రోజు చేయొచ్చు, 2వ రోజు చేయొచ్చు, 8వ రోజు ఏంటంటే దానికి ఏం ప్రత్యేకత ఉందా? ఏమి లేదు. సైంటిఫికల్గా 8వ రోజున సున్నతి ఎందుకు చేస్తారంటే 8 days వరకు కూడా బ్లడ్ క్లాటింగ్ అనేది ఉండదు పిల్లలకి. బ్లడ్ క్లాటింగ్ ఉండదండి, ఎక్కువ ఎక్కడైనా రక్తం కారిపోద్ది, పలసపడిపోయి. 8వ రోజున క్లాటింగ్ ఉంటుంది అన్నమాట. అందుకు 8వ రోజు సున్నతి చేస్తారు. అలా రైట్. ఇప్పుడు యేసుప్రభు సున్నతి చేశారు. శ్రీకాంత్ గారు, యేసుప్రభుని ఎక్కడ సున్నతి చేశారు? ఏ దేశంలో చేశారు? యోదయాలో చేశారా? యెరూషలేములో చేశారా? బేత్లెహేములో చేశారా? ఇంట్లో చేశారా? పాకలో చేశారా? ఏమండి? యెరూషలేములో. యాక్చువల్గా ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ ఎవరైనా మగ శిశువును కన్న తర్వాత 40 దినాల వరకు దేవాలయంలోనికి వెళ్ళకూడదండి. ఒకవేళ ఇశ్రాయేల్ ఎవరైనా ఆడపిల్ల పుట్టిందనుకోండి 80 దినాల వరకు వెళ్ళకూడదండి. అంటే ఇప్పుడు యెరూషలేములో జరగలేదు. మరి ఎక్కడ జరిగి ఉంటుంది? బేత్లెహేములో. కనుక సున్నతి ఎక్కడ జరిగింది యేసుప్రభు కంటే? బేత్లెహేములో. బేత్లెహేము. అందరూ అదే అంటారండి, యెరూషలేమే అంటారండి, కానీ యెరూషలేములో జరగదండి. ఎందుకంటే ఆమె పురటాలు 40 రోజుల దాకా దాటిన తర్వాత వెళ్ళాలండి దేవాలయంలో. అప్పుడు 40 రోజుల తర్వాత వెళ్ళాలంటే 8వ రోజు సున్నతి చేయాలి. మరి యెరూషలేములో జరగలేదు, బేత్లెహేములోనే వారి దగ్గర ఇంటిలోనే జరిగిందనమాట. అలా అప్పుడు అక్కడ నామకరణం చేశారటండి. ఏమనండి? గర్భమాంధాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని వారు, యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ఆ శిశువునకు పేరు పెట్టారు, నామకరణం. ఏమని నామకరణం చేశారండి? యేసు అను నామకరణం అవుతుంది, పేరు పెట్టిరి అంత చెప్ప. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. అంటే ఇక్కడ మరి మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు. యేసు అనే పేరు మనిషికి పెట్టుకోవచ్చా? యేసు అనే పేరు మనిషికి పెట్టుకోవచ్చా? పెట్టకూడదా? అది యేసుప్రభుకేనండి. ఆ పేరుతో ఎవరు పిలువబడకూడదండి. మాకు ఒడ్డుగూడెం అని ఒకటి ఉంది ఇక్కడ. ఒడ్డుగూడెంలో అందరూ ఇశ్రాయేలీలే ఉంటారండి, అందరూ ఇశ్రాయేలీలే. బైబిల్లో ఉన్న పేర్లన్నీ అక్కడే ఉంటాయండి. ఆఖరికి యేసు అనే పేరుతో కూడా పిలువబడతారండి. అందులో మళ్ళీ ఇంట్లో ఇద్దరికి పెడతారు, పెద్ద యేసు, చిన్న యేసు. పెట్టకూడదండి. దేవుడు నన్ను క్షమించాలి. ఆ యేసు అనే పేరు పెట్టుకొని ఆ బ్రాందీ షాప్కి వెళ్తాడండి. ఆ ఇశ్రాయేల్ అందరూ అక్కడ బ్రాందీ కొట్లోనే ఉంటారండి అందరూ. మీరు ఎప్పుడైనా ముఠాలో ఎరా ఏసా, ఒరే ఏసాబా, అరే దావిదా అని తీసుకున్నారండి? అలా ఇక్కడెక్కడో మన గోపాలకృష్ణ వెళ్ళే దారిలో ఆ చెప్పుల షాప్ దగ్గర ఇదివరకు చెప్పుల షాప్కి యేసు పేరు పెట్టాడండి. ప్రభు శివమార్ట కాదు, యేసు పేరు పెట్టాడండి. అప్పుడు ఒక ఆయన వెళ్ళి, ఆ యేసు పేరు చెప్పులు కొట్టుకు పెట్టుకోకూడదు, సంఘానికి పెట్టుకో, చెప్పులు కొట్టుకు పెట్టద్దు అని అడగండి. అలా
ఏసని పేరు మనకు సరిపోవండి. అలా 3 అప్పుడు మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు, శుద్ధి చేసిన దినములు గడిచినప్పుడు అంటే అది అండర్లైన్ చేయండి. గడిచినప్పుడు, శుద్ధి చేసిన దినములు గడిచినప్పుడు ఎన్ని దినాలండి? 40 రోజులు. అక్కడ 40 రోజులు అని రాసుకోండి. అప్పుడు శుద్ధి చేసిన దినాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మరీ ఏం చేస్తుంది అనమాట అండి, శిశువుని తీసుకొని యెరూషలేము వెళ్ళొద్దండి. అలాగా అప్పుడు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రముందు వ్రాయబడి ఉన్నట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు, ఆయనను అంటే యేసువును దేవునికి ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గుబల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఎప్పుడు తీసుకొని పోయారు యెరూషలేము? అమ్మా శుద్ధి చేసిన దినముల తర్వాత. శుద్ధి దినములు 40 రోజులు. గడిచిన తరువాత దాన్ని బట్టి సున్నతి ఎక్కడ చేశారండి? బేత్లెహేంలో, యెరూషలేములో కాదండి. నేను బైబిల్ స్కూల్లో మత్తయి చెప్తానండి. ఆ కర్ణాటక బైబిల్ స్కూల్లో వాక్యం చెప్పినా వాళ్ళు యెరూషలేమే అన్నారండి. ఇక్కడ బైబిల్ స్కూల్లో చెప్పినా చాలా మంది ప్రీచర్స్ యెరూషలేమే అన్నారండి. కానీ అది 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 చదవరండి. తర్వాత శుద్ధి చేసిన దినములు గడిచినప్పుడు ధర్మశాస్త్రం చొప్పున ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయాలి. ఎక్కడుందండి ఇది? అమ్మా మరియా శుద్ధి చేసుకొనుట 3. మరియా శుద్ధి చేసుకొనుట. లేవికాండం చూడండి. లేవియ కాండము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ విషయాలతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనిన యెడల ఆమె 7 దినములు ఉరిటాలే ఎండవలెను. ఆమె తాను ముట్టుదై 14 దినముల లెక్కను బట్టి ఉరిటాలే ఎండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినముల నుండి తమ రక్త శుద్ధి దినములు సంపూర్ణమైన వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. అంతే. దొరకలేదండి మీకు? లేవియ కాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మగపిల్లను కంటే అక్కడ 2వ వచనం, 2వ లైన్లో మగపిల్ల, 5వ వచనంలో ఆడపిల్లను కనియడల. ఆడపిల్ల కంటేనేమో 80 రోజులు, మగపిల్లని కంటే 40 రోజులు. అంటే 7 దినాలేమో పురిటాలు, 7 + 33 అంటే 33 రోజులేమో రక్తం శుద్ధి అవ్వాలి. మొత్తం మగపిల్లోడమ్మా, నేను మగపిల్లోడు గురించి చెప్తున్నాను. ఎలాగా ఒక స్త్రీ గర్భవతి మగపిల్లని కన్యడలా ఆమె 7 దినములు పురటాలై ఉండవలెను. ఓకే, 7 + 33 = 40. ఆ తర్వాత ఆ 8వ రోజు సున్నతి చేసి ఆ 40 దినాల తర్వాత ఆమె యెరూషలేము వెళ్ళాలి. అలాగే
అప్పుడు యెరూషలేములో ఆమె ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠించాలి. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేయాలట? ప్రభువునికి ప్రతిష్ఠించాలి మగపిల్లని. యేసు ప్రభువును ప్రతిష్ఠించుట. యేసుక్రీస్తును ప్రతిష్ఠించుట. నిర్గమాకాండం 13:12. నిర్గమాకాండం 13:12. ఎవరైనా చదవండి. ఉష్ణవ చర్మమందు విస్తారంగా పుట్టినప్పుడు ఒక్క నిమిషం. తొలుచూలు పిల్లలు నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లలు యెహోవాకు ప్రతిష్ఠించుము. వానిలో మగ సంతానము యెహోవాకు. అంటే ఇక్కడ నిర్గమాకాండం 13 ఒక్కసారి నేను తీస్తాను, ఆ తర్వాత చదువుదామండి. పన్నెండవచనం. ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగను. అలాగే 13వ చివరి మాట, నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపించవలెను. అంటే ఇశ్రాయేలు తొలిచూలు సంతానాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తారు. ఎందుచేత దేవుడి కార్యం చేయించాడండి? ఎందుచేత ఈ ఆచారం పెట్టాడండి ఇశ్రాయేల్? ఐగుప్తులో తొలి సంతానాన్ని దేవుడు చంపేశాడు కాబట్టి. ఇశ్రాయేల్లో ప్రతి తొలిచూలు దేవునికి ప్రతిష్ఠించాలని. ఒకవేళ నాయసరా గారు 2 పిల్లలు, తొలిచూలు ఏం చేయాలి? యెహోవాకు ప్రతిష్ఠించాలి. నీకున్న 2 తొలిచూలు సంతానం ఏం చేయాలండి? యెహోవాకు ప్రతిష్ఠించాలి మగపిల్లోడైతే. అలాగండి. అప్పుడు పశువులు తొలిచూలు సంతానం ఎవరికండి? యెహోవాకు అర్పించేయాలండి. అప్పుడు తొలిచూలు సంతానం కొన్ని పశువులు అంటే బలిస్తాం. మగపిల్లలు ఎందుకండి దేవునికి? తొలిచూలు సంతానం ఎందుకండి? దేవునికి సేవ చేయాలండి. ఎక్కడ సేవ చేయాలండి? యెహోవా మందిరంలో సేవ చేయాలండి తొలిచూలు సంతానం. మరి తొలిచూలు సంతానం ఇప్పుడు లేవి గోత్రం వెళ్ళి సేవ చేయాలి. మరి తొలిచూలు సంతానం అంతా మరి ఎలాగా? అప్పుడు ఏం చేస్తారంటే ఈ తొలిచూలు యెహోవాకు అర్పించినప్పుడు వెల ఇచ్చి ఇడికిస్తాడండి. ఆ వెల ఇచ్చి ఆ డబ్బులతో లేవీని కొనుక్కుంటాడు అనమాట అండి. అప్పుడు తన కొడుకు తరపున ఒక లేవీడు అక్కడ వర్క్ చేస్తాడు అనమాట. అటువంటి కొడుకు దేవుని సందులో సేవ చేసినట్టు అనమాట. అదండి. దీన్ని బట్టి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న ప్రతి పిల్లలు దేవునికి సేవ చేయాలండి ఆయన సన్నిధిలో. అది సామాన్యమైన సంగతి కాదండి, అది గొప్ప సంగతి అండి. అది మన భక్తి బుర్రలకి, మన చిన్న మదర్లకి అది అర్థం కాలేదండి, అర్థం కాలేదు. అప్పుడు యేసుని ప్రతిష్ఠించింది. ఎక్కడండి ప్రతిష్ఠించింది? బేత్లెహేములోనా యెరూషలేములోనా? యెరూషలేములో. యెరూషలేములో. సున్నతి బేత్లెహేములో, ప్రతిష్ట యెరూషలేములో. ఎప్పుడు? శుద్ధ దినాలు గడిచిన తర్వాత. అలాగా. అమ్మ భువన గారు, ఇది అవసరమమ్మా? ఎందుకు అవసరం చెప్పండి. నాకు ఎందుకు అవసరం అంటే, నాకు సున్నతి అనేది ఎప్పుడు యెరూషలేమేనే గుర్తొస్తుందండి. బేత్లెహేములో జరిగింది అనుకోనండి ఎప్పుడు. ఆ చదివిన తర్వాత యెరూషలేములో కాదు, బేత్లెహేములోనే జరిగింది. అప్పుడు బేత్లెహేములో జరిగింది, యెరూషలేములో ప్రతిష్ఠ జరిగింది అనటానికి ఇంతవరకు జరిగితే కానీ తెలియదండి మనకి. అలా అక్కడ ఒక మాట వాడారండి, ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం చొప్పున
అంటే ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ ఏదైనా ఒక కార్యం చేస్తే తమ సొంత పెత్తనం చేస్తారా, ధర్మశాస్త్రం చొప్పున చేస్తారా? అంతేనండి. ఈరోజు దేవుణ్ణి ఆరాధించే కొత్త నిబంధనలో మనం దేవుణ్ణి ఆరాధిస్తే, ఈరోజు సంఘం కార్యక్రమాలు ఏదైనా జరిగితే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా దేవుడిని ఆరాధించాలా, మనకు నచ్చినట్టు ఆరాధించాలా? అంతేనండి. అంతేనండి. ఓకే. అప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళు దాని బలి ఏదో తీసుకెళ్ళాలటండి, బలి అర్పించడానికి. ఏం తీసుకెళ్ళాలటండి? ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అక్కడ యెరూషలేములో వారు బలి అర్పించారండి. ఏ బలి అర్పించారమ్మా? పావురపు పిల్లలు, గువ్వల జత. గువ్వలు తెలిసామా? గువ్వలు వేరు, పావురం వేరు. అప్పుడు గువ్వల జత ఎందుకు పెట్టుకెళ్ళి ఉంటారమ్మా భువన గారు? అదే ధనికులు అయితే క్రొవ్విన పశువులు తీసుకెళ్తారు, ఇంకొంచెం తక్కువ వాళ్ళు అయితే గొర్రె మేకలు తీసుకెళ్తారు, ఇంకా తక్కువ వాళ్ళు అయితే పక్షుల్లో తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు యేసు తల్లిదండ్రులు పేదవారు అన్నమాట, పేదవాళ్ళు అన్నమాట. ఆ పేదవాళ్ళ ఇంట్లో ఆయన పుట్టాడండి. ఆ పేదవారు కుమారుడు అనిపించుకున్నాడండి. ఈరోజు పిల్లలు మా నాన్నగారు సూపర్ లాగా ఉండాలనుకుంటారండి. కొంతమంది పిల్లలు వారి కుటుంబ పరిస్థితులను బట్టి ఎదుటివారి కుటుంబ పరిస్థితుల్ని కంపేర్ చేసుకుంటూ వీరి కుటుంబాన్ని చాలా చులకన భావంగా చూసేవాళ్ళు ఉన్నారండి. ఎక్కడైనా సమస్య కంపారిజింగేనండి. కాబట్టి మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడైనా సమస్య వచ్చిందంటే కంపారిజింగ్ వల్లేనండి, ఇతరులతో పోల్చుకోవడం వల్లేనండి. ఒక ఆయన ఒక మాట అన్నాడండి, మంచి మాట వాడాడండి, ఆ పదాలు రావట్లేదు. నిన్ను నువ్వు చూసుకొని బ్రతికితే సంతోషమే, ఎదటివాడిని చూసి నువ్వు బ్రతికితే నీ జీవితంలో అన్ని కష్టాలే. నాకు నచ్చిందండి పాయింట్. ఇప్పుడు మనం బ్రతుకు చూసుకుంటే మనకు సమస్యలు ఉండవండి, ప్రశాంతంగా ఉంటామండి. సమస్యలు ఎప్పుడు వచ్చినాయండి? ఆ ఎదటితో కంపేరింగ్ చేసుకున్నప్పుడేనండి. అలాగా. కాబట్టి ఈరోజు పిల్లలు చాలామంది అలాగే అనుకుంటారండి. కొంతమంది ఆడపిల్లలు నువ్వేం మాకు ఇచ్చావు అన్నాన్ని దేని బట్టి అన్నారండి. ఓ పిల్లలు నువ్వేం చదివించావు మమ్మల్ని అంటారండి. మరి యేసు ప్రభు నిజంగా ఒక యవనస్తుడికి యేసు ప్రభు మాదిరి అయితే, ఆ యేసు ప్రభు ఎప్పుడైనా తల్లిదండ్రుల్ని అలాగ అనుంటారా? యేసు ప్రభు ఓ మాట అన్నాడండి, మనం లోకాసు వార్త చదువుతాం, అందులోనే ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనే మాట వాడాడు. అలా. ఓకే. 4 యేసు ప్రభువును ప్రతిష్ఠించటం. ఓకే, 25 నిమిషాలు ఉంది. అప్పుడు ఇంకొక పాయింట్, 5వ పాయింట్ చెప్తానండి. 5వ పాయింట్ ఏంటంటే, సుమేయోను యేసుక్రీస్తును దర్శించుట. ఆ కాలంలో సుమేయోను వచ్చాడండి. సుమేయోను అనే మాటకు అర్థం ఆలకించుట అని అర్థం అంట. ఆలకించుట. అతని గురించి 3, 4, 5, 6, 7, 8 పాయింట్లు ఉన్నాయి.
8 పాయింట్లు. అతడు నీతిమంతుడును, సుమేయను గురించి చెప్పబడిన మాట ఏంటంటే అతను నీతిమంతుడు. 2 భక్తిపరుడు. భక్తిపరుడు భక్తిపరుడు అనే పదం మీరు ఎప్పుడైనా గమనించండి. భక్తిపరులు అనే పదం తక్కువైందా ఎక్కువైందా? అమ్మా ఎక్కువ తక్కువ? అమ్మా ఎక్కువైంది తక్కువైంది. మా నాన్నగారు భక్తిపరుడు అని ఎవరైనా చెప్పగలరండి? మా అమ్మ భక్తిపరురాలు అని ఎవరైనా చెప్పగలరండి? ఇప్పుడు మా అబ్బాయి చాలా భక్తిపరుడు అండి ఓ తండ్రి చెప్పగలరండి? నా కూతురు భక్తిపరురాలండి ఎవరైనా చెప్పగలరమ్మా? మా కోడలు భక్తిపరురాలు అని ఒక అత్తగారు చెప్పగలరండి? మా అత్తగారు చాలా భక్తిపరురాలని ఎవరు చెప్పగలరండి? మా సువార్థికుడు భక్తిపరుడు అని చెప్పగలరండి? మా చర్చ్ మెంబర్స్ అందరూ భక్తిపరులు అని చెప్పగలరండి? అసలు ఆ పదమే వినబడతలేదండి. మా చిన్నప్పుడు వినబడేదండి, పలానా సహోదరి చాలా భక్తిపరురాలండి, పలానా సహోదరుడు చాలా భక్తిపరుడు అండి, ఆయన సంఘం కోసం ఎంతో చేశాడండి ఆ భక్తిపరుడు, వాళ్ళ కుటుంబం ఎంతో ఆదరించేదండి సంఘాన్ని, ఆ కుటుంబం ఎంతో ప్రోత్సహించేదండి సువార్తని. అలాంటి సాక్ష్యాలు ఉండేయండి. ఇప్పుడు అలాంటి సాక్ష్యాలు లేవండి. అలాంటి సాక్ష్యాలు లేవండి. మరి ఏమో మరి తెలియదండి. అంటే క్రిస్టియానిటీ అంతరించిపోతుందా? అసలు మనది భక్తే కాదండి. మనం అనుకుంటున్నాం అంతే. నేను అనుకుంటున్నాను అంటే భక్తి అని, భక్తి కాదండి. అప్పుడు కాస్త మనసు పెట్టి భక్తిపరుల జీవితాలు చదవాలండి. వాళ్ళు ఎలా భక్తిని కొనసాగించారో నేను ఎలా భక్తిని కొనసాగిస్తున్నాను అది కంపేర్ చేస్తే ఇది భక్తి కాదు అని తెలిసి దాన్ని దిద్దుకొని భక్తిపరులుగా బ్రతకాలి. ఇతను భక్తిపరుడండి. ఇంకో మాట ఏముందండి, ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎలా ఇశ్రాయేలుకి ఆదరణ? మెస్సియా వస్తే ఆదరణ. ఆ మెస్సియా వచ్చి ఏదో మెస్సియా ఆయన చేయాల్సిన పనులు ఉన్నాయి, అప్పుడు ఆ మెస్సియా వస్తే వాళ్ళకి ఆదరణ. ఆ విషయాల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు అనమాట. ఆ మెస్సియా వచ్చేసాడా? వచ్చేసాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండను. అతనికి స్పెషల్ ఏంటండి, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్ముడు అతనికి ఒకటి బయలుపరిచాడండి. ఏంటంటే ఆ బయలుపరిచిన సంగతి, క్రీస్తును చూడక ముందు మరణం పొందడం. క్రీస్తును చూడక ముందు మరణం పొందడు అని ఎవరు చెప్పారటండి? పరిశుద్ధాత్ముడే చెప్పాడనమాట.
నువ్వు క్రీస్తుని చూసిన తర్వాత చచ్చిపోతావు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి నేను ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను. అప్పుడు దేవాలయంలోకి వచ్చాడండి. అంటే దేవాలయం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుంది అన్నమాట. అంటే యెరూషలేము వచ్చాడనమాట అండి. అంటే యెరూషలేములోనే ఆ దేవాలయంలో తీసేయడం అనమాట పరిశుద్ధాత్ముడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పునను అతని విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని శిశువును అంటే క్రీస్తుని ఎత్తుకొని ఏం చేశాడట? దేవుని స్తుతించుతూ ఇట్లా నేను అంటే ప్రార్థన చేస్తున్నాడండి. యాక్చువల్గా ప్రార్థన ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేయుట. ఇప్పుడు యేసుని శిశువుని చేతులు ఎత్తుకొని ఆ అనుభూతి ఎలా ఉంటుందండి? మామూలు అనుభూతి కాదండి. అప్పుడు ఆ శిశువుని ఎత్తుకొని ఇలా ప్రార్థన చేస్తాడండి. ఏమని? నాథా. నాథా అనే మాటకు అర్థం ఏంటండి? నాథ రాజా, లేకపోతే ప్రభువా, లేకపోతే యజమాని, లేకపోతే భర్త, అలాగనమాట. నాథా, నా దాదుడు అంటే భర్త కూడా ఆ పదం వాడతారండి. నాథా అనే మాట, నాదుడు అనే పదాలు. ఇప్పుడు భర్తలకు ఉపయోగపడే పేర్లు ఏంటంటే, ఉపయోగించే పేర్లు ఏంటంటే, అమ్మా అప్పరగారు ఏదో చెప్తున్నారండి. ఇప్పుడు ఏమండి? పర్లేదు ఏమండి అంటే ఇప్పటికి భర్తలకు ఉపయోగించే పేర్లు ఏంటి అంటున్నానండి. ఏరా ఒరే, ఓహో ఎంతకాలం నోటి మీద వేలేసుకుని కూర్చుంటారు మీరు? తెలియదు. మీరు ఈ ప్రపంచంలోనే లేరు, మీరు పరదేశంలో ఉన్నారు. పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడంతా అది ఇప్పుడు మరి ఏమో శారా ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పేదేమో. శారా అని పిలిచేదండి యజమాని. పూర్వం కొన్ని ప్రాంతాల్లో ఆ వాడుకుంటేదటండి. అందుకే ఎవరైనా వచ్చినా మీ యజమాని లేడమా ఇప్పటికీ అంటారండి కొంతమంది. మీ యజమాని లేడమా అంటారు. కొన్ని చోట్ల అయితే కొంతమంది ఇలా పిలుస్తారట, మీ శిరస్సు వేయడమా. ఇప్పుడు అది పోయిందండి. ఏదో మరి సాంకేతిక పరంగాను సృజనాత్మకత పెరిగిందన్నారు. మరి సృజనాత్మకతలో ఇవి వచ్చినాయేమో. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుతున్నావు అంటే అర్థం ఏంటండి? నీ దాసుడు అంటే ఎవరు? నేను. సమాధానంగా పోనిస్తున్నావు అంటే ఏంటి? సమాధానంగా పోనివ్వటం, నేను చనిపోబోతున్నాను, నాకు ఎప్పుడు సమాధానం? యేసుని చూడకపోతే చచ్చిపోతే నాకు సమాధానం. ఇప్పుడు యేసుని చూశాను, నాకు సమాధానం దొరికింది. ఆ సమాధానంతో నన్ను పోనిస్తున్నావు, అందుకు నీకు స్తోత్రం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నేను కన్నులారా చూశాను. ఎవరు చూశారు? క్రీస్తును చూశాడు. ఎవరైనా దేవుడు అనుగ్రహించే రక్షణ. ఆ రక్షకుడు ఏం చేస్తాడు? అన్యజనుల్లో నిన్ను బయలుపరుస్తాడు.
ఆ బయలుపరచడానికి అన్యజనులు వెలుగ్గా ఉంటాడు, నీ ప్రజలకు ఇశ్రాయేలుకు మహిమగా ఉంటాడు. ఇశ్రాయేలుకేమో మహిమగా ఉంటాడు, అన్యజనులందరికీ నిన్ను బయలుపరచడానికి వెలుగ్గా ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. నువ్వు అలా సిద్ధపరిచి పంపించావు. యేసుప్రభుని దేవుడు ఎలా సిద్ధపరిచి పంపించాడండి? అన్యజనులకి ఇశ్రాయేలుకి మహిమగాను కనపరచడానికి నువ్వు సిద్ధపరిచి పంపించావు. నేను కళ్ళారా చూశాను. అప్పుడు యేసుప్రభు తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఆయన కూర్చో చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి యేసుప్రభు నియమింపబడిన సంగతి చెప్పుట యేసుక్రీస్తు యేసుప్రభు నియమించబడ్డాడు. సంగతి చెప్పుట. ఆయన దేని కొరకు నియమించబడ్డాడు? అన్యజనులకి వెలుగుగా, ఇశ్రాయేలుకి మహిమగా. అన్యజనులకి వెలుగుగా ఎలాగప్పుడు అవుతాడు? దేవుని బయలుపరిచి. అలా నువ్వు సిద్ధపరిచి నియమించి పంపించావు. ఆ సంగతి సిమియోను చెప్పాడు అన్నమాట. అప్పుడు తల్లికి చెప్తున్నాడండి, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇంకెందుకు నియమించబడ్డాడు? అనేక హృదయాలోచనలు బయలుపరుస్తాడు. అనేకులు పరుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడ్డాడు. యేసుప్రభుని గురించి ఓ మాట అన్నాడండి, ఇతను వివాదాస్పదాన్ని కలగజేస్తాడు. వివాదాస్పదమైన గుర్తుగా అంటే యేసుప్రభుని కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు. యేసుని గురించి వివాదాలు వచ్చినాయండి, అప్పుడు వచ్చినాయండి. ఆ వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. హృదయములో ఖడ్గము దూసుకొని పోవునని మరియతో చెప్పుట. అప్పుడు మరియతో మాట చెప్పాడండి. మరియతో ఏం చెప్పాడంటే, అమ్మా నీ హృదయంలో ఓ ఖడ్గం దూసుకుపోతుంది. అప్పుడు మరియకి అర్థం కాల, ఏంటండి ఖడ్గం? ఆయన మరణం. ఈయన అనేకుల కొరకు చనిపోబోతున్నాడు. మరి అనేకుల కొరకు చనిపోబోతుంటే మరియకి ఏంటండి అది కోత. అందుకే ఆ హృదయంలోకి ఖడ్గం దూసుకుపోతుంది అన్నాడు. అంటే ఇప్పుడు సిమియోను ఏం ప్రవచించాడండి? యేసు జననం నుండి ఆయన మరణం వరకు ప్రచురం చేశాడండి. ఆ యేసు నియమింపబడిన సంగతి, ఎందుకు పంపించబడ్డాడో చెప్పాడు. ఆయన వచ్చి ఎలా వివాదాస్పదంగా ఉంటాడో చెప్పాడు. ఆయన ఖడ్గము, ఆయన మరణం గురించి చెప్పాడు. ఆయన జననం గురించి మరణం వరకు చెప్పాడండి సిమియోను. ఆ తర్వాత చనిపోతాడు. అప్పుడు కింద ఇంకొక ఆమె వస్తుందండి, అన్న ఏ మాటలు చెప్పిందో దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం నేర్చుకుందాం. 5వ పాయింట్. ఈరోజు
యేసు ప్రభు శరీరధారి అయిన యేసుక్రీస్తు గురించి ఈ పాయింట్ 2 పాయింట్లు ఆలోచించాం. ఏ పాయింట్ ఏంటి అసలు అమ్మా? ఏ పాయింట్ ఏంటండి? క్రీస్తు జననం గురించి, లేకపోతే అంతే కదండి, క్రీస్తు వంశావళ. ఏ పాయింట్ ఏంటండి? క్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? బి, యేసు ప్రభు జననానికి ముందు జరగవలసిన సంగతులు. సి, క్రీస్తు జననం. డి, గొర్రెల కాపరులు శిశువును అంటే యేసు ప్రభుని దర్శించటం. ఈ యేసు ప్రభు బాల్యం. అప్పుడు గొర్రెల కాపురు శిశువుని దర్శించే విషయంలో దూత గొర్రెల కాపులను దర్శించటం, గొర్రెల కాపురు శిశువుని దర్శించటం, గొర్రెల కాపురులు శిశువుని గురించి ప్రచురం చేయటం, గొర్రెల కాపురులు దేవుని మహింపరుస్తూ స్తోత్రం చేసి తిరిగి వెళ్ళటం. అప్పుడు యేసు ప్రభు బాల్యం. 8వ దినాన్న శిశువు సన్నద్ధ చేశారు, యేసు అని పేరు పెట్టారు. మరియు శుద్ధి దినాలు గడిచిన తర్వాత మరియు శుద్ధి చేసుకుంది, యేసుక్రీస్తుని ప్రతిష్ఠించింది. సున్నదేమో బేత్లెహేంలో జరిగింది, ప్రతిష్ఠ ఏమో యెరూషలేములో జరిగింది. అలా అప్పుడు 5వ పాయింట్ ఏంటంటే, ఇందులో 5వ పాయింట్ ఏంటంటే సిమెయోను యేసుక్రీస్తుని దర్శించటం. అతని గురించి చెప్పిన మాటలు ఏంటంటే, అతను నీతిమంతుడు, అతను భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. పరిశుద్ధాత్ముడు క్రీస్తును చూడకముందు నువ్వు మరణం రుచి చూడవు, లేకపోతే మరణించవు అని ఆయనకు వాగ్దానం చేశాడు, లేకపోతే చెప్పారు. అప్పుడు దేవాలయంలో పరిశుద్ధాత్ముడు తీసుకుని పోయాడు ఆయన్ని. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దేవాలయంలోకి తీసుకుని పోయిన తర్వాత సిమెయోను శిశువుని ఎత్తుకొని ప్రార్థన చేశాడు. 2 సంగతులు చెప్పాడు. యేసు ప్రభుని చూచి సంతోషించి దేవుని స్తుతిస్తూ యేసు ప్రభు నియమింపబడిన సంగతి చెప్పి మరియు హృదయంలో ఖడ్గం దూసుకుపోతుందని చెప్పాడు. అలా ఇది ఇప్పటివరకు జరిగిన చరిత్ర. అప్పుడు ఇంకా చరిత్ర ఏంటంటే, ఆ దేవాలయంలో అనేక సంవత్సరాల నుండి విధవరాలుగా ఉండి దేవుని పరిచర్య చేస్తున్న ఒక స్త్రీని మనం చూడబోతున్నాం. ఆమె పేరేంటండి? అన్నా. అన్నానా? అన్నా. ఆమె గురించి, ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి దేవుడు అవకాశం ఇస్తే, దేవుడి చిత్తం అయితే వచ్చే బుధవారం విందాం. ఇప్పుడు ఇది చదివాం. ఈ చదివిన తర్వాత ఇందులోంచి మనకేమైనా నీతి ఉందండి? నిశాంత్, ఏమైనా నీతి ఉందా ఏంటో? అమ్మా, ఈ సంగతి నాకు చిన్నప్పటి నుంచి అర్థమైతే బోర్డు సేవ చేసేవాడిని అండి. అంతేనండి. క్రీస్తులో ఉన్న ప్రతి మగపిల్లలు దేవుని పని చేయాలండి. నువ్వు చేస్తావా? అంతే, అలా సిద్ధపడు. ఇంకేమైనా ఉందా మన నీతి? జయశీల్ ఒకటి చెప్పు. నువ్వేం చెప్తావా? దేవుని గురించి ఇతరులకు చెప్పి, దేవుని సంకల్పాన్ని ఇతరులకు చెప్పి దేవుని మహింపరచాలి. యేసుని గురించి ఇతరులకు చెప్పి మహింపరచాలి. ఇంకేమన్నా? ఇంకేమైనా ఉందమ్మా? మల్లేశ్వరి, భక్తి పరులు. అమ్మా, దేవుని యొక్క చెప్పండి. మనకి నచ్చినట్లుగా దేవుని ఆరాధించద్దు. దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా దేవుని ఆరాధించాలి, వాక్యానుసారంగా దేవుడిని ఆరాధించాలి. అంతేనా? ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి. ఇంకేమైనా ఉందమ్మా? అమ్మా, ఇతరులతో మనం కంపేర్ చేసుకోకూడదు.
ఎప్పుడు కంపారిజన్ చేసినా అది నీకు దుఃఖమే. అలా ఇంకేమైనా ఉందండి? యేసును నమ్ముకోవడం ఏదో ఒక వర్గానికి, ఒక కులానికో లేకపోతే ఒక జాతికో ఆపాదించకూడదండి. యేసు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఏదో ఒకరికి కాదండి. అలాగా నేను ఏదో ఊరు వెళ్ళానండి. ఆ ఊరు వెళ్తే అక్కడ క్రీస్తు సంఘం అంటే ఎవరు చెప్పట్లేదు. అప్పుడు ఒక ఆయన తర్వాత అంతా ఎతికిన తర్వాత ఆయన అన్నాడు, అలా పేరు చెప్పి తెలియండి, పలానా కులం పేరు పెట్టి వెళ్ళాలి. ఈ కులం చెప్పారనుకోండి ఆ గట్టు మీద, ఈ కులం అన్నారనుకోండి ఇటుపక్క, ఈ కులం అన్నారనుకోండి అటుపక్క, ఆ కులాన్ని బట్టి సంఘాలు చెప్తారట. అంటే ఈ కులస్తులే ఆ సంఘానికి వెళ్తారు, ఈ కులస్తులే ఈ సంఘానికి వెళ్తారు. అలాగే మరి పరలోకం ఏ కులం? అమ్మా పరలోకం ఏం కులం? అక్కడే మన కులస్తులే ఉంటారేమో. మన కులస్తులు ఉంటే వెళ్దాం, లేకపోతే వద్దమ్మా. ముందు అనుకుందాం, మా కులస్తులు ఉంటేనే వెళ్తాం పరలోకానికి, లేకపోతే మాకొద్దు. నరకంలో మా కులస్తులు ఉన్నా సరే వెళ్ళిపోతాం, మాకు పర్లేదు. ఇంకేం లేవమ్మా? అవండి అంటే అదేదో తగ్గిపోయిందండి, బాగా తగ్గిపోయిందండి. అంత తగ్గిపోయిందో. ఇప్పుడు రక్తహీనత అనే మాట వాడతారు చూసారా? హీనత ఎప్పుడైతే వచ్చిందో ఇక కొలాప్స్ అండి. భక్తిహీనత ఏర్పడితే ఆత్మీయ జీవితం కూడా కొలాప్స్ అండి. అందుకే ఎప్పుడైనా బ్లడ్ ఎంత ఉందో చూసుకున్నారా అని చెప్పారండి. ఆ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తారండి. దాన్ని బట్టి వైద్యం, దాన్ని బట్టి ట్రీట్మెంట్, దాన్ని బట్టి అతని ఫిజికల్ స్టేటస్ చెప్తారండి. మరి స్పిరిచువల్ స్టేటస్కి భక్తిహీనత ఉంటే అదే. అలాగే అంటే యేసు లైఫ్లో అన్నీ వస్తాయండి, అన్నీ వస్తాయండి. కనుక ఇప్పటి వరకు యేసు శరీరధారిగా రాకమునుపు ఎలా ఉన్నాడో చూసి ఆయన నిత్యత్వంలో ఉన్నాడని, ఆ తర్వాత యేసుని గురించి దేవుడు వాగ్దానం చేశాడని, ప్రవక్తల చేత ప్రవచింపజేశాడని ఆలోచించాము. ఇప్పుడు రెండు శరీరధారి యేసుక్రీస్తులో అసలు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆలోచించాం. యేసు రాకమునుపు జరగవలసిన సంగతులు ఆలోచించాం. అప్పుడు యేసు ఈ లోకానికి జన్మించారు, ఆ జన్మించిన సంగతి చూసాం. ఆ తర్వాత ఇంకేం ఆలోచించామండి? గొర్రెల కాపర్లు ఆ యేసును దర్శించడం చూసాం. ఆ యేసు బాల్యం చూసాం. ఆ బాల్యంలో ఆయన సున్నత చేయబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. ఆ తర్వాత సిమియోను యేసును దర్శించడం వరకు వచ్చామండి. ఇంకా శిశువు దగ్గర, బాల్యం దగ్గర ఉన్నామండి. మనం అన్న ప్రవచింపజేస్తుంది. ఆ తర్వాత ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తారండి. ఆ తర్వాత సంగతిలో ఆలోచిద్దాం. అందరికీ ఈరోజు మన సహోదరులు విజయ్ గారు ఈ బైబిల్ తరగతిని ప్రారంభించారు.